హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. న్యూయార్క్ బేస్డ్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పీకు నెమలి టాలీవుడ్లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ధైర్యంగా బయటపెట్టింది. అసలు ఆమెకేమి జరిగింది? ఆమె వీడియోలో చెప్పిన విషయాలను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూద్దాం. పీకు నెమలి తన వీడియోలో చెప్పిన దాని ప్రకారం ఆమె హీరోయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని కాంటాక్ట్ చేసింది. అతను ఒక పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించి ఆమె ఇంకా అమెరికాలో ఉన్న సమయంలోనే ఒక షాకింగ్ ఆఫర్ కూడా ఇచ్చాడట. ఆమెను హైదరాబాద్కు రమ్మని ఒక ప్రైవేట్ రిసార్ట్లో స్టే ఏర్పాటు చేస్తామని చెప్పాడు. అక్కడ ప్రొడ్యూసర్తో కోఆర్డినేట్ చేసుకోవాలని, అలా చేస్తేనే సినిమా ఛాన్స్ వస్తుందని క్లియర్గా హింట్ ఇచ్చాడట. ఆ మెసేజ్ చూసి పీకు నెమలి షాక్ అయ్యింది. ఇలా కాస్టింగ్ కౌచ్ వెధవలు ఉన్నంతకాలం ఏ తెలుగు అమ్మాయి కూడా ఇండస్ట్రీకి రాదని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో బయటకు రాగానే ఇండస్ట్రీ నుంచి కూడా స్పందనలు భారీగా మొదలయ్యాయి. యాంకర్ ఝాన్సీ దీనిపై స్పందిస్తూ పీకు నెమలికి తన మద్దతు ప్రకటించారు. సెక్సువల్ హెరాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్లో సభ్యురాలిగా ఉన్న ఝాన్సీ వెంటనే ఫిర్యాదు చేయాలని, ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో బయట పెట్టాలని కోరారు. ఇక నటి పూనం కౌర్ కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. మనకు సౌందర్య గారు, సావిత్రి గారు లాంటి గొప్ప నటీమణులు ఇప్పుడు దొరకడం లేదు అని ప్రశ్నిస్తూ, ఇలాంటి కాస్టింగ్ కౌచ్ కల్చర్ వల్లే తెలుగు అమ్మాయిలు సినిమా రంగానికి దూరం అవుతున్నారని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నెట్టింట ఒక పెద్ద చర్చ జరుగుతోంది. పీకు నెమలి చెప్పిన ఈ విషయాలు అక్షరాల నిజమా? నిజంగానే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంత ధైర్యంగా తనకి రిసార్ట్ ఆఫర్ ఇచ్చాడా? ఒకవేళ అదే నిజమైతే ఆ వ్యక్తి ఎవరు, ఆ వెనక ఉన్న ప్రొడ్యూసర్ ఎవరు అనేవి నిజాలు బయటికి రావాల్సి ఉంది. కానీ మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఆమె సినిమాల్లో అవకాశాలు రావట్లేదని, కేవలం అటెన్షన్ కోసమే ఇలాంటి వీడియోలు చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. సో పీకు నెమలి చెప్పింది అక్షరాల నిజమా, లేక కేవలం తన సెల్ఫ్ ప్రమోషన్ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ షాట్ 24 frames. థ్యాంక్ యూ. Love you all.